బీజేపీకి ప్రాథమిక సభ్యత్వానికి కేంద్ర ప్రచార కమిటీ కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సింగారెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు పంపినట్లు తెలిపారు. ఇక 12 ఏళ్లుగా బీజేపీలో ఉంటున్నానని, కానీ పార్టీ లోపల పరిస్థితులు మారలేదని విమర్శించారు. తాను చేరినప్పుడు సమాజ సేవే లక్ష్యంగా బీజేపీ అండగా ఉంటుందని అనుకున్నానని అన్నారు. కానీ చేరిన తర్వాత మానసికంగా ఎన్నో క్షోభలు ఎదురయ్యాయని చెబుతున్న సింగారెడ్డి రామచంద్రారెడ్డితో మా కడప ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కడప నగరంలో ప్రముఖ సీనియర్వేత్త సింగారెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయంలో అనేక సేవా కార్యక్రమాలు, దీక్షలు, ప్రజలతో పోరాటాలు చేసి గత 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. మరికొద్ది కాలంలో ఆయన రాష్ట్ర జాతీయ ప్రచార కమిటీగా రాష్ట్రమంతా తిరగడం జరిగింది. మరికొద్ది కాలంలో ఆయన రాష్ట్ర పదవికి అర్హులు అని భావిస్తున్నప్పటికీ ఆయన ఈ మధ్యకాలంలో బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అన్న చెప్పండి, ఇప్పుడు కేవలం మీకు బీజేపీ పార్టీలో అధ్యక్ష పదవి లేదని కారణంగానే మీకు రాజీనామా చేశారని అనుకుంటున్నారు ప్రజలు. దీని మీద అది కూడా ఒక భాగమే అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకు, అంటే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాయలసీమ ప్రాంతానికి అధ్యక్ష పదవి కేటాయించలేదు. కడప జిల్లాకు ఇంతవరకు ఏ కీలకమైనటువంటి పదవి కూడా ఇంతవరకు కడప జిల్లాకు కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు. కానీ నేనేం చెప్పానంటే పార్టీకి రాయలసీమలో నీళ్లకు సంబంధించి, నీటి పారుదలకు సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మా రాయలసీమకు. మా రాయలసీమ నుంచి వందలాది టీఎంసీల నీళ్లు ఈరోజు అన్ని డ్యాములలో తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా వందలాది టీఎంసీ నీళ్లు సముద్రంలో పాడైపోతూ ఉన్నాయి. అదేవిధంగా వందలాది టీఎంసీల నీళ్లు మా డ్యాములలో ఉన్నప్పటికీ కూడా మాకు రైతుల వరకు చేరడం లేదు. కొత్త ప్రాజెక్టుల పేరుతో మాకు మా నీళ్లు, ఉన్న నీళ్లు కూడా మాకు ఈకుండా ఉండే పరిస్థితి ఉంది. ఈ టైంలో మీరు ఇలా రాయలసీమకు అధ్యక్ష పదవి ఇస్తే, నాకు ఇచ్చినా నాకు ఇవ్వకపోయినా ఎవరికైనా ఇవ్వండి, రాయలసీమ వాసికి ఇస్తే కష్టపడతాడు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మొదట్లో ఆలోచన చేశారు. మళ్ళీ రాయలసీమలోనే ఒక నాయకుడు, ఒక ఈ ప్రాంతానికి చెందిన ఒక నాయకుడు, పైరవీలు చేసే ఒక నాయకుడు చక్రం తిప్పి రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తూ ఇక్కడ అధ్యక్ష పదవి రాకోకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆయన సొంత ప్రయోజనాల కోసం, ఆయన సొంత విషయాల కోసం ఢిల్లీలో పైరవీలు చేసుకునేటువంటి ఒక వ్యక్తి రాయలసీమకు తీరని ద్రోహం చేశాడు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి రాకుండా అడ్డుకున్నాడని చెప్పేసి ఆ బాధ ఒకటి. ఈ నీళ్లు అనేది మనం పోరాడుకోలేకపోతే, ఇంకా కూడా నీళ్ళ గురించి మనం పోరాటం చేయలేకపోతే, ఇంకా ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళా ఎట్లుంటుందో పరిస్థితి అని చెప్పేసి రాజీనామా చేయడం జరిగింది. ఈ నీళ్ళ విషయంలో నేను భారతీయ జనతా పార్టీతో విభేదం చెందినాను. వాళ్ళందరికీ చెప్పింది ఒకటే, మేము నీళ్లు కావాలా, సాధించుకోవాలంటే మాకు అధ్యక్ష పదవి ఉంటే మేము సాధించుకోగలుగుతామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు అది లెక్క చేయలేదు. వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే పైరవీలు చేసుకొని, ఎవరైతే లోపాయకారిగా ఇది చేసుకున్నారో వాళ్ళకే ఈ పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను రాజీనామా చేశాను. రాజీనామా చేసి కూడా ఈరోజు సంతోషంగా ఉన్నా. ఒక బానిస మాదిరి నేను బతకలేను పార్టీలో. వాళ్ళు చెప్పింది నేను చెయ్యాలా, వేరే చేయకూడదు. రాయలసీమ నీళ్ళ గురించి నేను అడగకూడదు, ఉత్తరాంధ్ర నీళ్ళ గురించి నేను అడగకూడదు, పోలవరం నీళ్ళ గురించి నేను అడగకూడదు, ఏం అడగకూడదు. వాళ్ళు ఏం చెప్తే అడిగిపోయి కూర్చొని ఏదైనా ధర్నా చేసి రాపో అంటే, ఏ రామాలయం గురించో ఇంకొక శ్రీకృష్ణ ఆలయం గురించో చేయమంటే దాని గురించే చేయాలి తప్ప, లేదంటే రాష్ట్ర పర్యటన చేసి బీజేపీని బలోపేతం చేయండి అని చెప్పి ప్రసంగించాలి తప్ప ఇష్యూ బేస్ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళకు పనికిరారు. బానిసల మాదిరి భారతీయ జనతా పార్టీలో అధ్యక్షులు కూడా బానిసల మాదిరి పనిచేసే వాళ్ళకే ఆ పార్టీలో అధికారం ఉంది, మిగతా వాళ్ళ మీద లేదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు నన్ను ఇవ్వలేదు. ఎందుకంటే నాకు ఇస్తే అగ్రెసివ్గా వెళ్తాడు, ఈయన నీళ్ళ గురించి అడుగుతాడు. నీళ్ళ గురించి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చెప్పలేరు,
మనం ఏమీ చేయలేము, ఈయనకు వస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే నాకు పని కట్టుకొని నాకు రాకుండా చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే కాలంలో రైతులు జరిగే అన్యాయం మీద మీరు పోరాటాలు చేయబోతున్నారా? ఖచ్చితంగా ఇదంతా పోరాటమే. ఇంకా రైతుల కోసం ఈరోజే కాదు, 2004 నుంచే నేను పోరాటం చేస్తూ ఉన్నా. నేను టర్మరిక్ ప్రైస్ 1500 ఉన్నప్పుడే నేను 7500కు తీసుకుపోయిన ఒక చిన్న ఉద్యమంతో పసుపు దీక్ష అని పెట్టి నేను 2500 రూపాయలు 1500 రూపాయల నుంచి 7500కు తీసుకుపోతే ఆ సంవత్సరం నేను చేసే దీక్షతో 2000 కోట్లు రైతులకు లాభం వచ్చింది. మరి ఒక చిన్న దీక్షతో 2000 కోట్లు లాభం వస్తే భారతదేశం ఉన్నటువంటి రైతాంగం అంతా ఏకమై మనం అందరం ఒకటిగా ఉంటే ఈరోజు ఎందుకు ఉద్యోగాలు లేవని చెప్పి ఉద్యోగాలుగా చెంపలాడతారు. అందరూ రైతాంగంలోకి మలుతారు. యువతంతా రైతాంగంలోకి మళ్ళీ వ్యవసాయ ఉద్యోగాలు సంపాదించుకుంటారు, వ్యవసాయంలో ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఆదాయం లేక మాకు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు. కానీ ఆదాయం ఉంటే వ్యవసాయం చేయకుండా ఏం పడింది? లక్షణంగా ఇంట్లో పాలు వచ్చా, లక్షణంగా ఇంట్లో ఒడ్లు వచ్చా, అవి తింటా రైతు రాజు మాదిరి బతుకుతా, బయట వాళ్ళకి అమ్ముతా, 10 మందికి సాయం చేసుకుంటూ ఉండే రైతు ఈరోజు 10,000 రూపాయలకు 5,000 రూపాయలకు పోయి సాలరా నాయన అన్ని టౌన్లలో చేరి ఆ టౌన్లలో చిన్న చిన్న ఇళ్లల్లో ఉండి ఆ మురికి కూపాల్లో ఉండి లేని అలవాట్లు తెచ్చుకొని భూములు అమ్ముకొని పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకొని ఏందయ్యా ఇదంతా దేశంలో? ఎప్పుడే ఈ దేశంలో ఉండే రాజకీయ నాయకులు మారుతారని చెప్పి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాను నేను. బీజేపీ పార్టీలో రాయలసీమకు కానీ నాకు కానీ ఎలాంటి న్యాయం జరగలేదనే మనోవేదనతోనే బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రాబోయే కాలంలో రైతుల కోసం, ప్రజల కోసం అనేక ఉద్యమాల పోరాటం చేస్తామని మనతో సింగారెడ్డి రామచంద్రారెడ్డి సార్ గారు చెప్పారు. కెమెరామెన్ రవితో ఏఎన్ న్యూస్ కడప.